కార్టిలేజ్ అంటే తెలుగులో మృదులాస్థి. ఈ మృదులాస్థి అనేది 2 ఎముకల చివరలో ఉంటుంది. ఈ ఎముక చివరలో మృదులాస్థి ఉండడం వల్ల జాయింట్ అనేది ఫ్రీగా ఆడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే జాయింట్ ఫ్రీగా ఆడుతుంది. రక్తంలో ప్రాబ్లం వల్ల కానీ, సైనోవియల్ ఫ్లూయిడ్లో ప్రాబ్లం వల్ల కానీ, ఎముక అరమరికలో కానీ, లేకపోతే దెబ్బలు తగలడం వల్ల కానీ, జన్యుపరంగా కానీ కారణాల వల్ల కార్టిలేజ్ ఆ స్మూత్నెస్ని కోల్పోతుంది. దాన్ని ఆర్థరైటిస్ అంటారు. అది ఏదేని కారణం వల్ల వస్తే దాన్ని సెకండరీ ఆర్థరైటిస్ అంటారు. ఏ కారణం లేకుండా కేవలం వయసు వలన లేకపోతే జెనెటిక్ వల్ల వస్తే మాత్రం దాన్ని ప్రైమరీ ఆర్థరైటిస్ అంటారు. ఎముకలకు వస్తుంది కాబట్టి ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. మోకాళ్ళకు వస్తే నీ ఆర్థరైటిస్, షోల్డర్కి వస్తే షోల్డర్ ఆర్థరైటిస్, హిప్ జాయింట్కి వస్తే హిప్ జాయింట్ ఆర్థరైటిస్. మరి అరిగిపోయింది అని ఎలా నిర్ధారణ చేస్తారు? ఆ జాయింట్ ఎక్స్రే చేయడం వల్ల, షోల్డర్ జాయింట్ అయితే ఏపీ వ్యూ తీస్తారు, హిప్ జాయింట్ అయితే ఏపీ వ్యూ తీస్తారు, మోకాలు అయితే మాత్రము నిలబెట్టి ఎక్స్రే తీస్తారు. ముందు నుంచి సైడ్ నుంచి మోకాళ్ళను మడిచి వివిధ రకాల సెంటర్లో వివిధ రకాలుగా తీస్తూ ఉంటారు. నిలబెట్టి తీసిన ఎక్స్రేలో 2 ఎముకల మధ్యలో తగ్గిన అంతరాన్ని బట్టి ఇండైరెక్ట్గా కార్టిలేజ్ ఎంత డ్యామేజ్ అయింది అనే దాన్ని బట్టి అరుగుదల ఏ స్థాయిలో ఉంది అనేది నిర్ధారణ చేస్తారు. లేదు పూర్తిగా కార్టిలేజ్ గురించే తెలుసుకోవాలి అంటే ఎంఆర్ఐ స్కాన్ చేయొచ్చు, ఎంఆర్ఐ కార్టిగ్రామ్ చేయొచ్చు, హై రిజల్యూషన్ అల్ట్రాసౌండ్ చేయవచ్చు అనమాట. ఇక అరుగుదల స్థాయిని బట్టి కార్టిలేజ్ డ్యామేజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మారిపోతుంది. ఇక్కడ ట్రీట్మెంట్ 2 రకాలుగా తీసుకోవాలి. ఏ కారణం వల్ల అయితే వచ్చిందో అరుగుదల, ఆ కారణానికి అరుగుదల వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ ఏముంటాయంటే యూజువల్గా నొప్పి, వాపు, జాయింట్ బిగి తీసుకుపోవడం ఇవి ఉంటాయి. వీటికి ట్రీట్మెంట్ తీసుకోవడంతో ఏమైపోతుందంటే సమర్థవంతమైన ట్రీట్మెంట్ అన్ని రకాలుగా పొందడం వల్ల ఏమవుతుందంటే కార్టిలేజ్ మళ్ళీ పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది. ఇది నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్కి వెళ్ళిపోతుంది. అక్కడ కార్టిలేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. పూర్తిగా కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ ఒక్కటే మార్గం. ఎర్లీ స్టేజ్లో ఉంటే మాత్రము ప్లాస్మా థెరపీ తీసుకోవచ్చు. దాన్ని రీజనరేటివ్ థెరపీ, ప్లేట్లెట్ రిచ్ థెరపీ, తర్వాత బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ అంటూ ఉంటారు.